రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోవట్లేదని విమర్శించారు బీఆర్ఎస్ లీడర్లు. కేసీఆర్ పాలనలో రైతులకు ఇచ్చిన సంక్షేమ పథకాలను రేవంత్ ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. రైతు డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. రైతులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందన్నారు. 2.5 ఏళ్లలో రైతులకు చేసిందేంటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు గులాబీ లీడర్లు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఆగమయ్యారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వరంగల్లో బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సులో పాల్గొన్నారు. రాహుల్ గాంధీకి కప్పం కట్టి రేవంత్ రెడ్డి సీఎం కుర్చీని కాపాడుకుంటున్నారని విమర్శించారు. వరంగల్ రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందన్నారు. రైతు డిక్లరేషన్ పూర్తిగా బోగస్ పత్రమన్నారు కేటీఆర్. ఏమయ్యా రాహుల్ గాంధీ 4 ఏళ్ల రైతు డిక్లరేషన్ అని చెప్పి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయిపోయాయి. ఎక్కడ ఒక్కటన్నా అమలు చేసినవా అని అడుగుతున్నా. ఇంత మోసం చేయొచ్చా రైతును? రైతు బంధు పథకం రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఏం మాట్లాడిండు ఆ రోజు? 2 పంటలకే ఇస్తారా రైతు బంధు, 3వ పంటకి ఇయ్యడా కేసీఆర్ అని మాట్లాడిండు ఆ రోజు. ఎకసెక్కాలు ఎటకారాలు మాట్లాడిండు, కారాటం ఆడిండు. ఇవాళ ఒక్క పంట కన్నా చక్కగా పడుతుందా రైతు బంధు? రంగారెడ్డి జిల్లా నాదర్గుల్ పరిధిలో కాసుబాగ్ కంచెలో ఉన్న 373 ఎకరాల 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. హైడ్రా కేవలం పేదల ఇళ్లను కూల్చడానికేనా అని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ మాఫియా, పోలీసుల దాడుల నుంచి రక్షించాలని హరీష్ రావును కలిశారు స్థానిక రైతులు. దీంతో వెంటనే అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. రైతులకు వెంటనే న్యాయం చేయాలని కలెక్టర్, సిపిలకు డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పై సర్కార్ తెచ్చిన జీవో 7పై అందరం కలిసి పోరాడతామన్నారు తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత. ఫీజు రియంబర్స్మెంట్ బొంద పెట్టేందుకు సర్కార్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికే 11,000 కోట్ల రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ మీటింగ్ లో పాల్గొన్నారు కవిత. విద్యను మొత్తం ఒక వ్యాపారం చేసి మేమే ఉన్న స్కూళ్ళన్నీ మింగుతాం, ప్రతి జిల్లాకు పోయి ఆ స్కూళ్ళని బినామీ పేర్లతో కొనుక్కుంటాం, పర్మిషన్ ఉన్నా లేకున్నా నడిపించుకుంటాం అనే స్కూల్స్తో మాత్రం ఖచ్చితంగా మొత్తం సమాజానికి, తెలంగాణ సమాజానికి ప్రాబ్లం ఉంది. తెలంగాణ సమాజానికి ప్రాబ్లం ఉంటే తెలంగాణ రక్షణ సేనకు ప్రాబ్లం ఉన్నట్టే. ఖచ్చితంగా కార్పొరేట్ స్కూల్స్ మీద మాత్రం మేము కొట్లాడతామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2.5 ఏళ్లుగా రైతులను కాంగ్రెస్ సర్కార్ అరిగూస పెడుతోందని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ లీడర్లు. వెంటనే అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎలాంటి ఆంక్షలు లేకుండా పంటలకు 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.